మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు డాక్టర్ నరేంద్రనాథ్ మేడ, కన్సల్టెంట్ వాస్కులర్ అండ్ వాస్కులర్ సర్జన్, పోరియాటిక్ సర్జన్, ది ఫుడ్ డాక్టర్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను. ఇండియాస్ ఫస్ట్ పోరియాటిక్ హాస్పిటల్ అండి ఇది. పాదానికి మడానికి సంబంధించిన ఫస్ట్ హాస్పిటల్ ఇక్కడ స్టార్ట్ చేసాం మన హైదరాబాద్లో. ఈరోజు మనం ఈ పాదం మీద కాళ్ళల్లో వాపులు ఎందుకు వస్తాయో తెలుసుకుందాం. చాలామందికి కాళ్ళు వాపులు అంటారు, ఎందుకు వస్తున్నాయో తెలియదు. అంటే మనం తరచుగా చూసేది ఏంటంటే దానికి కారణాలు తెలియకపోతే ఈ డాక్టర్ దగ్గరికి, ఆ డాక్టర్ దగ్గరికి, ఈ డాక్టర్ ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటారు. ఇలా కాకుండా అసలు వాపులు ఎందుకు వస్తున్నాయో తెలుసుకుంటే మీకే క్లారిటీ ఉంటుంది ఎందుకు వస్తున్నాయి అని. ఒకటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎవరికైనా సరే ఓకే కింద నుంచి పైకి తీసుకెళ్లే రక్తనాళాలు రక్తం సరిగ్గా సక్రమంగా పైకి తీసుకెళ్ళకపోతే, రక్తం రివర్స్ లీక్ అవుతే దాన్ని వ్యారికోజ్ వెయిన్స్ అంటాం. ఓకే, మన సిరల్లో ప్రాబ్లం ఉంటే కనుక రక్తం పైకి వెళ్ళకుండా కిందకి లీక్ అవుతే, అంటే చర్మం కింద చాలామంది కాళ్ళల్లో రక్తనాళాలు ఉబ్బినట్టు ఉంటాం, లేకపోతే మెలికలు తిరిగినట్టు ఉంటాం, దీన్ని వ్యారికోజ్ వెయిన్స్ అంటాం. దీనివల్ల మడిని చుట్టూ వాపులు వస్తూ ఉంటాయి, కాళ్ళల్లో వాపులు వస్తాయి. ఓకే, దీన్ని వ్యారికోజ్ వెయిన్స్ అంటాం. దీనికి వాస్కులర్ సర్జన్ దగ్గరికి వెళ్ళినట్టయితే కనుక దీన్ని డయాగ్నోస్ చేసి మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, వాపులు తగ్గుతాయి. ఇంకొకటి, కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, అంటే వాళ్ళ కిడ్నీ ఫిల్టరేషన్ సరిగ్గా లేకపోతే క్రియాటిన్ పెరిగి బాడీలో ఫ్లూయిడ్ ఓవర్లోడ్ అయ్యి, అంటే ఫిల్టరేషన్ సరిగ్గా అవ్వకుండా ఫ్లూయిడ్ రిటెన్షన్ అయ్యి వాటర్ రిటైన్ చేసుకుని బాడీలో, దానివల్ల కూడా కాళ్ళు వాపులు వస్తాయి. ఇలా కాళ్ళు వాపులు వచ్చిన వాళ్ళు నెఫ్రాలజిస్ట్ని కలిసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ చేసుకుంటే, ఇనీషియల్ స్టేజ్లో డైరెటిక్స్ ఇస్తాం, ఒక స్టేజ్ దాటిన తర్వాత నెఫ్రాలజిస్ట్ దీనికి ట్రీట్మెంట్ ఇస్తారు, పెరగకుండా ఉండాలి వాపులు అంటే. ఇంకొకటి ముఖ్యంగా, గుండెకి సంబంధించి ప్రాబ్లమ్స్ ఉంటే కనుక, అంటే గుండె సరిగ్గా కొట్టుకోపోయినా, ఎజెక్షన్ ఫ్రాక్షన్ సరిగ్గా లేకపోయినా, లేకపోతే ఎల్వి డిస్ఫంక్షన్ అంటాం, లేకపోతే సిస్టోలిక్ డిస్ఫంక్షన్ అంటాం, హార్ట్కి సంబంధించి ఏదైనా వీక్నెస్ ఉన్నా సరే, పంపింగ్ సిస్టమ్ సరిగ్గా లేకపోయినా సరే కాళ్ళు వాపులు అనేవి వస్తాయి. అంటే హార్ట్ ఫెయిల్యూర్లో ఉన్న వాళ్ళకి కూడా కాళ్ళు వాపులు వస్తాయి. ఇది కార్డియాలజిస్ట్ చూపించినట్టయితే కనుక ట్రీట్మెంట్ దొరుకుతుంటే కాళ్ళు వాపులు తగ్గుతాయి. నాలుగోది, థైరాయిడ్, హైపోథైరాయిడ్, థైరాయిడ్ లెవెల్స్ మన బాడీలో తక్కువ ఉన్నట్టయితే కనుక సివియర్ స్టేజ్లో ఉంటే వీళ్ళల్లో కూడా కాళ్ళు వాపులు వస్తాయి. ఇవి కూడా మనం చూసుకుని ఎండోక్రైనాలజిస్ట్ చూపించుకోవాలి. కొంతమందికి ఈ బీపీ మెడికేషన్స్ వల్ల, అంటే బీపీ ట్యాబ్లెట్స్ చాలామంది తీసుకుంటూ ఉంటారు, కొంతమందికి అవి చేంజ్ చేయటం వల్ల కూడా కాళ్ళు వాపులు వస్తాయి. అంటే మనం తరచుగా చూసేది కాల్షియం ఛానల్ బ్లాకర్స్ అంటాము. అది మీ బీపీ ట్యాబ్లెట్స్ ఇచ్చిన ఫిజిషియన్ కానీ ఎవరైనా డాక్టర్ని అడిగినట్టయితే కనుక దానివల్ల కాళ్ళు వాపులు వస్తున్నాయో చూసుకొని దానికి మనం ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. ఇంకొకటి, డయాబెటిక్ పేషెంట్స్లో, షుగర్ పేషెంట్స్లో యూరిన్లో ప్రోటీన్ లాస్ అనేది ఉంటుంది. అంటే ప్రోటీన్స్ యూరిన్ ద్వారా వెళ్ళిపోవటం వల్ల బాడీలో ఆల్బుమిన్ కానీ ప్రోటీన్స్ తగ్గటం వల్ల కానీ ఫ్లూయిడ్ రిటెన్షన్, బాడీలో వాటర్ రిటైన్ అయ్యి కాళ్ళు వాపులు అనేది వస్తాయి. ఈ 6 కారణాలు చాలా ఇంపార్టెంట్. ఒకటి, వ్యారికోజ్ వెయిన్స్. నెక్స్ట్, కిడ్నీ ప్రాబ్లం ఏదైనా ఉన్నా సరే, హార్ట్ ప్రాబ్లం ఏదైనా ఉన్నా సరే, లేదంటే థైరాయిడ్ ప్రాబ్లం ఏదైనా ఉన్నా సరే, లేదంటే బీపీ ట్యాబ్లెట్స్ వల్ల కానీ, లేకపోతే కనుక మన బాడీలో ప్రోటీన్స్ తగ్గటం వల్ల, షుగర్ పేషెంట్స్, దానివల్ల కాళ్ళు వాపులు వస్తాయి. ఇంకా చాలామందికి ఏంటంటే, మీకు అందరూ తెలుసు బోధకాలు అంటాం, బట్ ఆ వాపులు వేరేగా ఉంటాయి. పాదము, కాలు, మోకాల వరకు వాపు వస్తుంది. అది ఒక కాల్లో ఉంటుంది, 2 కాళ్ళల్లో ఉండవు యూజువల్గా బోధకాలు చూసినట్టయితే కనుక. కొంతమందికి కంజెనేటల్ ఉంటే, వంశపారంపరంగా ఉంటే 2 కాళ్ళలో వాపులు వస్తాయి. లేదంటే మీకు తెలిసిన బోధకాలు దాము కొట్టడం వల్ల, అదైతే కానీ యూజువల్గా ఒక కాల్లోనే వస్తుందండి. ఇవి చాలా, అంటే మనం ఏదైతే 7th కాజ్ అనో అది బోధకాల వల్ల. బట్ ఇనీషియల్గా చూసుకోవాల్సిన 6 కాజెస్ కాళ్ళ వాపులకు కారణాలు. ఓకే, కాళ్ళ వాపులు ఉన్న వాళ్ళకి ఎందుకు తెలుసుకోవాలంటే, దీనివల్ల అనవసరంగా కాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వస్తాయి, సెల్యులైటిస్ అంటాం. కాలు ఎరుపు వచ్చి, రెడ్నెస్ వచ్చి, జ్వరం రావటం అనేది, దీన్ని ఈ స్వెల్లింగ్ అనేది వాపులుగా అరికట్టగలిగితే ఈ ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం చూసుకోగలం. థ్యాంక్ యూ.